కాకా నమస్తేనే. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ అభివృద్ధి కావాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను? కాంగ్రెస్ పార్టీ వచ్చినా బాగుంటుంది ఎందుకని కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే ఇప్పుడు వాళ్ళ రూలింగ్ వాళ్ళదే ఉంది కదా, రూలింగ్ పార్టీ వాళ్ళది ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చినా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ 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 మా ఎమ్మెల్యే వచ్చితే ఇప్పుడు మళ్ళీ కావాలంటే మళ్ళీ మినిస్టర్ దగ్గరికి పోయి మాట్లాడాల్సింది వస్తుందిగా. మరి అది ఇదే రూలింగ్ పార్టీలో మా వస్తే రూలింగ్ పార్టీ నుంచి వాళ్ళు చేయగలుగుతారు. పార్టీ అంటున్నావు కానీ మరి ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, అసలు డబ్బులే లేవు మా దగ్గర అని చెప్పేసి అంటుందని చెప్పేసి బయట అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తావు? కరెక్టే. రేపు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే వచ్చినంత మాత్రాన మా చేస్తారని ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా ఎట్లా చెప్పు? ఇప్పుడు వాళ్ళు కానీ అప్పు తీసుకొచ్చి చేయాల్సి వస్తుందిగా. అంటే మరి మీ గతంలో ఉన్న ఎమ్మెల్యే మాగంటి గారి పనితీరే విధంగా ఉండే? మాగంటి గారు చేశారు, బాగానే చేశారు మాగంటి గారు. కానీ ఇప్పుడు మరి మనం కొత్తని మనం ఎన్నుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం మేము. అది అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఓటర్ల శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో కొత్తగా ఒక పార్టీ వచ్చి నిలబడతారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి ఏ విధంగా చెప్తావు? జనసేన టీడీపీనే. మరి వాళ్ళు ఇక్కడ వచ్చి చేసినంత మాత్రం వాళ్ళు గెలుస్తారని నమ్మకం ఏంటి? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒకటి ఉంది, మరి వీళ్ళది టీఆర్ఎస్ ఉంది. మరి వీళ్ళు రెండు కాకుండా మరి అది వస్తుందని నమ్మకం ఏంటి మరి? అంటే ఇప్పుడు కొత్తగా దిల్ రాజు గారు కూడా పోటీ చేస్తారు జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దిల్ రాజు గారు, సో దిల్ రాజు గారు వస్తే ఎట్లుంటుంది ఇప్పుడు మీ నియోజకవర్గానికి? ఇప్పుడు అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు అంటే బీజేపీ కూడా ఉంది, బీజేపీ కూడా వస్తుందంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు డబ్బు లేకపోయినా రూలింగ్ పార్టీ చేయగలుగుతుందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మరి అభ్యర్థులు ఎవరు ఉన్నారు మరి ఇప్పుడు రూలింగ్ పార్టీ నుంచి మీ సైడ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఇది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు మన ఓడిపోయాడు ఎవరు, మన అజరుద్దీన్ వస్తేనే బాగుంటుంది. నవీన్ యాదవ్ పేరు బాగా వినిపిస్తుంది కదా, నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది. నవీన్ యాదవ్ కదా కరెక్టే, కానీ మరి నవీన్ యాదవ్ కూడా ఉంది. మరి ఒకసారి ఓడిండు కాబట్టి మళ్ళీ అజరుద్దీన్ అయితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బాగుంటుంది.